హాయ్ అండి. లాస్ట్ వ్లాగ్‌లో నేను మీకు న్యూమైర్స్ ఎగ్జిబిషన్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకున్నాను కదా! అందులో కొంతవరకు షాపింగ్ కూడా నేను చూపించాను. ఇదొచ్చేసరికి పార్ట్ 2 అనమాట. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను ఈ ఎగ్జిబిషన్‌లో షాపింగ్ చేయాలి, అవి ఇవి కొనుక్కోవాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 10,500 వర్త్ అయితే షాపింగ్ చేశాను. సో, ఎవరైతే పార్ట్ 1 వీడియో ఇంకా చూడలేదో కింద లింక్ ఇస్తాను, అది కూడా చూసేయండి. మీకు దానిలోనే చాలా డీటెయిల్స్ అనేది షేర్ చేసుకున్నాను. ఇది దాని కంటిన్యూయేషన్ వీడియో అనమాట, పార్ట్ 2. సో మేమైతే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కింద లెఫ్ట్ సైడ్ గేట్ నెంబర్ 2 ఎంట్రన్స్ వస్తుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళిపోయాము. పర్ పర్సన్ 50 రూపీస్ టికెట్ అనమాట. సో అలా తీసుకొని లోపలికి వచ్చేసాము. పార్ట్ 1లో నేను చాలా షాపింగ్ అయితే చూపించాను. సో ఇందులో మెయిన్గా ఫుడ్ సెక్షన్ చూపించబోతున్నాను అనమాట. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసరికి పిస్తా హౌస్ అండ్ నీలోఫర్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నీలోఫర్ అన్న, పిస్తా హౌస్ అన్న చాలా అంటే చాలా క్రేజ్. వీటి గురించి తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరని నా ఫీలింగ్. అంత బాగుంటాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్. కానీ మెయిన్గా నీలోఫర్లో చాయ్ అయితే చాలా బాగుంటుంది. పిస్తా హౌస్లో హలీం అయితే ఇంకా చాలా బాగుంటుంది. మామూలుగా హలీం కోసం మనం రంజాన్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాం కదా, కానీ న్యూమైర్స్ ఎగ్జిబిషన్ 45 డేస్ రన్ అవుతుంది. ఆ 45 డేస్లో మీకు ఎవ్రీడే హలీం అయితే దొరుకుతుంది. సో ఖచ్చితంగా టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా బాబు అయితే మమ్మల్ని మిస్ అయిపోయాడు. యాక్చువల్లీ మేము ఫ్రీగా షాపింగ్ చేసుకోవాలి అని చెప్పి మా హస్బెండ్ మా బాబుని తీసుకొని జస్ట్ ఎగ్జిబిషన్ అంతా తిరగడానికి వెళ్ళిపోయారు. మీకు తెలిసిందే కదా, ఆడవాళ్ళ షాపింగ్ అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వదు. అండ్ చిన్నపిల్లలతో వెళ్తే అంత ఫ్రీగా చేసుకోలేము కూడా. సో మాకు ప్రైవసీ టైం వచ్చేసి తన బాబుని ఎత్తుకెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 2.5 to 3 hours తర్వాత మళ్ళీ మీట్ అయ్యాం. అప్పటికి మా చేతులు పడిపోతున్నాయి కవర్స్ మోయలేక. అండ్ ఫుల్ ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. సో ఏదో కొంచెం స్నాక్స్ తిందామని చెప్పి వచ్చేసాము. సో ఆ ఎగ్జైట్మెంట్లో మా బాబు అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ మేమైతే చక్కగా హలీం తినేసాము, నీలోఫర్ చాయ్ తాగేసాము. అగైన్ మళ్ళీ షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీరైతే వీడియోని ఫుల్ వర్క్ చూడండి. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎగ్జిబిషన్కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లోనే రండి. లైక్ 4కి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, మీరు అట్లీస్ట్ 5 లోపు రావడానికన్నా ట్రై చేయండి. అలా అయితేనే మీరు చాలా వరకు కవర్ చేయగలుగుతారు. లేదంటే హాఫ్ కూడా కవర్ చేయలేరు. అగైన్ మీరు మళ్ళీ ఇంకొక రోజు రావాల్సి ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, చాలామంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు 1 డేలో అస్సలు కవర్ చేయలేరు అండ్ సాటిస్ఫై కూడా అవ్వలేరు. కనీసం 2 times అన్నా విజిట్ చేస్తారు. సో దట్ అప్పుడే వాళ్ళకి ఫుల్గా కవర్ చేసినట్టు అవుతుంది. జస్ట్ లైక్ మీ, నేను కూడా అది ఎండ్ అయిపోయేలోపు మళ్ళీ వెళ్తాను. సో అప్పుడు కూడా మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో ప్రెజెంట్ అయితే మేము జస్ట్ షాపింగ్ మాత్రం చేయగలిగాము. అండ్ రైడ్స్ అవి ఉంటాయి కదా, అంతవరకు అయితే పోలేకపోయాము. అప్పటికే మాకు 10:30 అయిపోయింది, లైట్స్ అన్నీ ఆపేశారు. సో అదనమాట ఫ్రెండ్స్. మీరు కూడా న్యూమైర్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకోండి. అండ్ ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఏవేవి ఐటమ్స్ బాగున్నాయి, ఏ స్టాల్స్ బెస్ట్గా అనిపించాయి, ఎక్కడ మీకు గుడ్ అనిపించింది, ఎక్కడ మీకు బ్యాడ్ అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? అయితే మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. ఎంజాయ్.